హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్యూక్ 125కి NS200కి డిఫరెన్సెస్ ఏంటి, ఇంకా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. అలాగే నేను ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డ్యూక్ 125లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 124.7 cc BS6 DOHC ఇంజిన్ అనేది ఇందులో మనకు లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 14.5 PS at 9250 RPM లో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 12 Nm at 8000 RPM లో ఉంది. NS200లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ ట్రిపుల్ స్పార్క్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 199.5 cc BS6 SOHC ఇంజిన్ అనేది ఇందులో మనకు లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 24.5 PS at 9750 RPM లో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 18.5 Nm at 8000 RPM లో ఉంది. డ్యూక్ 125లో పవర్ అనేది తక్కువ ఉంది NS200 తో పోలిస్తే. కాకపోతే డ్యూక్ 125లో DOHC ఇంజిన్ ఉంది కాబట్టి ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది చాలా స్మూత్ గా ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అనేది NS200లో ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇన్స్టెంట్ పికప్ అనేది NS200లోనే ఎక్కువ ఉండిద్ది. ఇంకా రెండిట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అంటే డ్యూక్ 125లో NS200లో రెండిట్లో 6 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే రెండిట్లో మనకి డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది. అంటే డ్యూక్ 125లో NS200లో రెండిట్లో మనకి 2 డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయి. అలాగే ఫ్రంట్ సింగిల్ ఛానల్ ABS తో లభిస్తున్నాయి రెండు కూడా. ఇంకా డిస్క్ బ్రేక్ సైజ్ కూడా సేమ్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్ లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 230 mm డిస్క్ బ్రేక్ లభిస్తుంది. NS200లో కూడా సేమ్ డిస్క్ సైజ్ అయితే ఉంటుంది. బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు సేమే ఉన్నాయని చెప్పాలి. ఇంకా చాసిస్ విషయానికి వస్తే డ్యూక్ 125లో స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. NS200లో పెరిమీటర్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. సో రెండు కూడా బెస్ట్ ఫ్రేమ్స్ అనే చెప్పాలి. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే డ్యూక్ 125లో WP 43 mm USD ఫోక్స్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే WP మోనోషాక్ అనేది యూజ్ చేశారు. NS200లో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే నైట్రాక్స్ మోనోషాక్ అనేది యూజ్ చేశారు. రెండు సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూక్ 125లోనే బెస్ట్ సస్పెన్షన్ ఉందని చెప్పాలి. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండిట్లో మనకి 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తున్నాయి. డ్యూక్ 125లో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 110/70 17 ఇంచ్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 150/60 17 ఇంచ్ తో లభిస్తుంది. ఇంకా NS200లో ఫ్రంట్ 100/80 17 ఇంచ్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 130/70 17 ఇంచ్ తో లభిస్తుంది. ఇక్కడ మనకి డ్యూక్ లో రేడియల్ టైర్స్ అనేది యూజ్ చేశారు. టైర్స్ పరంగా చూసుకున్నట్లయితే డ్యూక్ 125లోనే బెస్ట్ టైర్స్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే డ్యూక్ 125లో లెంత్ వచ్చేటప్పటికి 1993 mm తో లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 789 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 175 mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 18 mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 10.5 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. సో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ యూజ్ చేశారు. సో మనకి మెటల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. వెయిట్ వచ్చేటప్పటికి 142 kgs తో ఈ వెహికల్ అనేది మనకి లభిస్తుంది. ఇంకా NS200లో లెంత్ వచ్చేటప్పటికి 2017 mm తో లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 804 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 168 mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 805 mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 12 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 156 kgs తో ఈ వెహికల్ అనేది మనకి లభిస్తుంది. సో రెండిట్లో డైమెన్షన్స్ గురించి చూసుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది డ్యూక్ 125లోనే ఎక్కువ ఉందని చెప్పాలి. సో మీరు గుంతల్లో వెళ్ళినా సరే, ఆఫ్ రోడింగ్ చేసినా సరే USD సస్పెన్షన్ ఉంటుంది. అలాగే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్యూక్ 125 బెస్ట్ అని చెప్తాను. ఇంకా లైట్స్ విషయానికి వస్తే డ్యూక్ 125లో హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ యూజ్ చేశారు. టెయిల్ లైట్ LED తో లభిస్తుంది. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా మనకి LED తోనే లభిస్తున్నాయి. ఇంకా NS200లో హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ యూజ్ చేశారు. టెయిల్ లైట్ వచ్చేటప్పటికి LED తో లభిస్తుంది. ఇంకా సిగ్నల్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బల్బ్ యూజ్ చేశారు. ఇంకా ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే డ్యూక్ 125లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది లభిస్తుంది. క్లాక్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, 2 ట్రిప్ మీటర్స్ అయితే ఉంటాయి, ప్యాస్ స్విచ్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, స్ప్లిట్ సీట్ తో లభిస్తుంది, లిక్విడ్ కూలింగ్ ఉంది, అలాగే సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది. ఇంకా NS200లో ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ డిజిటల్ తో లభిస్తున్నాయి. ఎనలాగ్ టాకోమీటర్ లభిస్తుంది. ఇందులో కూడా క్లాక్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, ప్యాస్ స్విచ్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, స్ప్లిట్ సీట్ తో లభిస్తుంది, లిక్విడ్ కూలింగ్ ఉంది, అలాగే సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది. సో ఇందులో మనకి గేర్ ఇండికేటర్ అయితే మిస్ అయిందని చెప్పాలి. ఇంకా పెర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూయల్ ఎకానమీ గురించి చూసుకున్నట్లయితే డ్యూక్ 125లో టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 115 km/h అయితే వెళ్ళగలదు.
ఇంకా మైలేజ్ విషయానికి వస్తే 45 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఇంకా NS200 లో టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 కిలోమీటర్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా డ్యూక్ 125 లో కలర్స్ వచ్చేటప్పటికి 2 కలర్స్ లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేటప్పటికి ఆరెంజ్, సెకండ్ కలర్ వచ్చేటప్పటికి వైట్. NS200 వచ్చేటప్పటికి 4 కలర్స్ లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేటప్పటికి వైల్డ్ రెడ్, సెకండ్ కలర్ వచ్చేటప్పటికి మిరాజ్ వైట్, థర్డ్ కలర్ వచ్చేటప్పటికి గ్రాఫైట్ బ్లాక్, ఫోర్త్ కలర్ వచ్చేటప్పటికి ఫెర్రీ ఎల్లో. ఇంకా ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే డ్యూక్ 125 ప్రైస్ వచ్చేటప్పటికి 1,55,000 రూపీస్ నుంచి 1,60,000 రూపీస్ దాకా అయితే ఉంది. సో ఇది గుంటూరు షోరూమ్ ప్రైస్. ఇంకా NS200 ప్రైస్ వచ్చేటప్పటికి ఇది ఆన్ రోడ్ ఆన్లైన్ ప్రైస్ 1,49,000 రూపీస్ దాకా అయితే ఉంది. సో ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూద్దాము. డ్యూక్ 125 లో ప్రోస్ చూసుకున్నట్లయితే DOHC ఇంజిన్ అనేది ఇందులో ఉంటుంది. సో మనకి ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది చాలా బాగుంటుంది DOHC ఇంజిన్ లో. సెకండ్ గేర్, థర్డ్ గేర్ లో మనకి పవర్ అనేది చాలా ఎక్కువ అయితే ఉండిద్ది. 125cc సెగ్మెంట్ లో 6 గేర్స్ ఇవ్వటం ఫస్ట్ టైం అని చెప్పాలి. అలాగే మనకి ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. ట్రెల్లిస్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. ఫ్రంట్ USD ఫోక్స్ అనేది మనకి లభిస్తున్నాయి. రేడియల్ టైర్స్ అయితే యూజ్ చేశారు. సో మనకి గ్రిప్ అయితే ఎక్కువ ఉండిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 175mm తో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్, టేల్ లైట్ LED తో లభిస్తున్నాయి. ఇందులో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. గేర్ ఇండికేటర్ ఉంది. అలాగే మనకి మైలేజ్ కూడా 45 ప్లస్ అయితే ఈజీగా ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రోస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కాన్స్ వచ్చేటప్పటికి నాకు అనిపించిన కాన్స్ అని చెప్పాలి. సో నాకు ఇవి మైనస్లు అనిపించినవి, అందుకే నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సీట్ హైట్ వచ్చేటప్పటికి 18mm తో లభిస్తుంది. సో ఇది కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 10.5 లీటర్స్ అయింది ఇట్లా పట్టిద్ది. మినిమం 12 లీటర్స్ ఇస్తే బాగుండేది. అలాగే పెట్రోల్ ట్యాంక్ కూడా మనకి ప్లాస్టిక్ తోనే లభిస్తుంది. హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ యూజ్ చేశారు. LED ఇస్తే బాగుండేది. అలాగే ఇందులో మనకి 2 కలర్స్ లోనే లభిస్తుంది. ఇంకొక 2 కలర్స్ ఎక్స్ట్రా ఇస్తే బాగుండేది. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్ వచ్చేటప్పటికి ప్రైస్ చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. 125cc సెగ్మెంట్ లో మనకి 1,60,000 రూపీస్ దాకా అయితే ఉంది. కాకపోతే దగ్గరగా 1,30,000 రూపీస్ అయితే వర్త్ అని నాకు అనిపించింది. ఇంకా NS200 లో ప్రోస్ చూసుకున్నట్లయితే SOHC ఇంజిన్ అనేది లభిస్తుంది. SOHC ఇంజిన్ అయినప్పటికీ పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి 6 గేర్స్ అయితే లభిస్తున్నాయి. ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. సో 130 కిలోమీటర్స్ పైనే మనము టాప్ స్పీడ్ అయితే వెళ్ళగలము. ఇందులో మనకి పెరిమీటర్ చాసిస్ అనేది యూజ్ చేశారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పాలి. NS200 వచ్చేటప్పటికి 4 కలర్స్ లో లభిస్తుంది. అలాగే డ్యూక్ 125 తో పోలిస్తే సేమ్ ప్రైస్ కి మనకి 200cc లో NS200 వస్తుంది కాబట్టి బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి. ఇంకా NS200 లో కాన్స్ చూసుకున్నట్లయితే DOHC ఇంజిన్ అనేది ఇస్తే చాలా బాగుండేది. సో ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది చాలా బాగుండేది DOHC ఇంజిన్ లో. 200cc తో లభిస్తుంది కాబట్టి సింగిల్ ఛానల్ ABS ఉంది. డ్యూయల్ ఛానల్ ABS ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తుంది. అలాగే ఇందులో మనకి రేడియల్ టైర్స్ అయితే ఏమీ రావు. సో టైర్స్ కూడా కొంచెం చిన్నగా అయితే ఉంటాయి. అంత పెద్ద వైడ్ అయితే ఏమీ ఉండవు. సో డ్యూక్ 125 లో లభించిన గ్రిప్ అయితే మనకి NS200 లో లభించదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 168mm తో లభిస్తుంది. 175mm ఇస్తే బాగుండేది. సో 168mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోయిద్ది. కానీ దాంతో పోలిస్తే నాకు కొంచెం తక్కువ అనిపించింది. హెడ్ లైట్ కూడా మనకి హాలోజన్ హెడ్ లైట్ యూజ్ చేశారు. కనీసం సిగ్నల్ లైట్స్ అయినా LED తో ఇస్తే చాలా బాగుండేది. సో సిగ్నల్ లైట్స్ కూడా బల్బే యూజ్ చేశారు. కన్సోల్ వచ్చేటప్పటికి అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇస్తే చాలా బాగుండేది. ఇంకా ఫైనల్ గా ఇందులో గేర్ ఇండికేటర్ మిస్ అయిందని చెప్పాలి. సో గేర్ ఇండికేటర్ ఇస్తే చాలా బాగుండేది. సో ఇవి ఫ్రెండ్స్ నాకు కాన్స్ అనిపించినాయి. ఫ్రెండ్స్, చూశారు కదా డ్యూక్ 125 కి NS200 కి డిఫరెన్సెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీలో ఎవరైనా ఇన్స్టా వాడుతున్నట్లయితే నాకు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.